హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీదున్ హిందీ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి క్లాస్తో మీ ముందుకు రావడం జరిగింది. క్లాస్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక సెంటెన్స్ ఫార్మేషన్లో చిన్న చిన్న పదాలని యాడ్ చేసినప్పుడు కొంత అర్థవంతమైనటువంటి మీనింగ్ వస్తుంది. అయితే ఆ మధ్యలో మనం యాడ్ చేసే అర్థవంతమైనటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని కారకాలు అంటారు. ఆ కారకాలు 8 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఆ 8 రకాల కారకాల గురించి మీకు నేర్పబోతున్నాను. ఇప్పుడు ఆ 8 రకాల కారకాలని చూద్దాం. ఇప్పుడు క్లాసులోకి వెళ్ళిపోదాం. ఓకే, రైట్. ఇప్పుడు బోర్డు మీద మీకు కనపడుతున్నట్టుగా ఇక్కడ కొన్ని పదాలు ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ కొన్ని 8 రకాల కారకాలను రాయడం జరిగింది. వాటితో పాటు వాటికి అటాచ్మెంట్ కొన్ని పదాలని ఇక్కడ రాశాను. వీటి గురించి కూడా ఇప్పుడు మీకు సులభమైన పద్ధతిలో నేర్పబోతున్నాను. అంటే వీటిని చూడగానే చాలా మ్యాటర్ ఉంటుందని చెప్పేసి భయపడొద్దు. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంత సింపుల్ అంటారు నేను దీని గురించి వివరించిన తర్వాత. ఓకేనా? చాలా సింపుల్ క్లాసు. చూడండి, ఒక వాక్య నిర్మాణం ఎలా చేస్తామో మెయిన్గా ఈ క్లాసులో మీకు నేర్పిస్తాను. అదే ఎలాగంటే, ఫస్ట్ చూడండి, ఫస్ట్ నేను వీటి గురించి నేర్పుతాను. మే అంటే నేను, తుమ్ అంటే నువ్వు, ఆప్ అంటే మీరు తమరు వస్తుంది, హమ్ అంటే మేము మనము వస్తుంది, వహ్ అంటే అతడు అది ఆమె వస్తుంది, యహ్ ఇతడు ఈమె ఇది వస్తుంది, వే అంటే వారు, ఏ అంటే వీరు, కోన్ అంటే ఎవరు, సబ్ అంటే అందరూ. ఓకేనా? వీటి అర్థాలు తెలిసినాయి కదా. ఇక్కడ వచ్చే వరకల్లా నే, కో, కా, కే, కి, సే, మే, పర్ ఇవి వీటిని కారకాలు అంటారు అనమాట. మీరు చాలామంది ఈ టాపిక్ అర్థం కాకనే ఈ కా, కే, కీ గురించి చెప్పండి సార్ అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేయడం జరిగింది. ఓకేనా? ఈరోజు ఈ కారకాల టాపిక్ చెప్పడానికి ముఖ్య ఉద్దేశం కూడా అదే. చాలామంది మెసేజ్ చేశారు. ఓకే, వీటితో పాటు ఇక్కడ కేలియే, కేసాత్, కే పాస్ ఇవి కూడా మీకు ఇప్పుడు నేర్పించబోతున్నాను. రైట్. అయితే ఈ చాప్టర్లో మెయిన్గా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనపడే పదాలకి ఇక్కడ టాప్లో ఉండే పదాలు యాడ్ అయితే ఇక్కడ ఒక కొత్త పదం, అర్థవంతమైన కొత్త పదం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ అర్థవంతమైన కొత్త పదానికి నేను అర్థాన్ని చెప్పబోతున్నాను. ఇప్పుడు ఇక్కడ నే రాశాను కదా, ఈ నేని ఎన్ని సందర్భాల్లో వాడతారంటే, కొన్ని సందర్భాలలో ఏకవచనం బహువచనం కూడా అవుతుంది ఈ నే వచ్చి యాడ్ అయితే. ఓకేనా? కొన్ని ఖచ్చితత్వమైనటువంటి పనులకు కూడా ఈ నే యాడ్ చేస్తారు. ఓకేనా? అది ఎలాగంటే, ఇప్పుడు హిందీలో నే కదా, తెలుగులో మేగా చెప్పుకుంటాము. ఎట్లా? ఈ పని ఎవరు చేశారు అని తెలుగులో అంటాం కదా, హిందీలో ఇస్ కామ్ కోన్ కియా అని అంటాము. అంటే ఆన్సర్ ఏమొస్తుంది? మైనే కియా అంటే నేనే చేశాను. చూడండి, నేనే. మరి మై అంటే నేను కదా, మై అంటే నేను, మైనే నేనే. చూసావా? నేను చేశాను, నేనే చేశాను అంటే ఇక్కడ నేనే చేశాను అంటే నా మీద వేసుకుంటున్నాను అంటే ఖచ్చితత్వం. ఒకవేళ మీరు చేశారు, మీరే చేశారు. చూడండి, ఇప్పుడు ఆప్ అంటే మీరు వస్తుంది. ఓకేనా? ఆప్నే కియా, ఏదన్నా చేశాము అని అంటున్నాను అంటే వేరే వాళ్ళని. ఆప్నే కియా అంటే మీరు చేశారు, అంటే ఆప్ కియా అంటే మీరు చేశారు, ఆప్నే కియా అంటే మీరే చేశారు. చూడండి, ఆప్ అంటే మీరు, ఆప్నే అంటే మీరే. చూసారా? ఆప్ కియా అన్నప్పుడు మీరు చేశారు, ఆప్నే కియా అన్నప్పుడు మీరే చేశారు. అంటే చూడండి, ఖచ్చితత్వం. నేను నేనే, మీరు మీరే. ఇగో ఇక్కడ వారు వారే, వీరు వీరే, అతడు అతడే, ఇతడు ఇతడే. ఓకేనా? అలాంటి సందర్భాలలో మనము ఈ నేనే తీసుకుంటాము. చూడండి, మే అంటే మైనే. ఇక్కడ ఒక సందర్భం చెప్తాం. ఈ పాట ఎవరు పాడారు అని నేను అంటున్నాను అంటే ఇస్ గానా కోన్ గాయా అంటే మైనే గాయా అంటే నేనే పాడాను. ఒకటి వచ్చిందా? నెక్స్ట్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ నేను చెప్తాను. చూడండి, తుమ్, తుమ్నే, ఏ కామ్ తుమ్ కియా ఈ పని నువ్వు చేశావు. ఇస్ కామ్ తుమ్నే కియా ఈ పని నువ్వే చేశావు అంటే నువ్వు చేశావు, నువ్వే చేశావు. తుమ్ కియా నువ్వు చేశావు, తుమ్నే కియా నువ్వే చేశావు.
ఆప్ కియా మీరు చేశారు, ఆప్నే కియా మీరే చేశారు, చూడు మీరు మీరే. హమ్ కియా మేము చేశాము, హమ్నే కియా మేమే చేశాము, చూడండి మేమే. వహ్ అంటే అతడు, అతడే చేశాడు. వహ్ కియా వహ్నే కియా అంటే ఉస్నే కియా. వహనే అనొద్దు, వహ్ అంటే ఇక్కడ ఉస్నే అంటే అతడు వస్తుంది. అతడే చేశాడు, అతడు అతడే. చూడండి ఇస్నే అంటే ఇతడు, ఇతడే. వారు వారే, వీరు వీరే. ఓకేనా? ఈ విధంగా ఈ నే వచ్చి యాడ్ కావటం వల్ల ఈ పదాలు ఇలా తయారవుతాయి అర్థవంతంగా. వీటికి ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను నేనే, నువ్వు నువ్వే, అంటే మీరు మీరే, మేము మేమే, అతడు అతడే, ఇతడు ఇతడే, వారు వారే, వీరు వీరే. ఈ విధంగా నే వచ్చి యాడ్ కావటం వల్ల ఈ యొక్క పదానికి ఇలా అర్థం వచ్చి చేరుతుంది. ఇంతవరకు అయితే అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ ఈ కో ఏంటిదో ఇప్పుడు చూద్దాం. కో అంటే కి, కు, ని, ను అనే శబ్దాలు ఏవైతే మనం మాట్లాడే పదంలో లాస్ట్కి వస్తాయో హిందీలో వాటికి కో వాడతాము. ఎలా అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, చూడండి ఇక్కడ. ఇప్పుడు మే ప్లస్ కో ఏమవుతుంది, ముజే అవుతుంది. తుమ్ ప్లస్ కో తుమ్కో అవుతుంది. ఆ ప్లస్ కో ఆప్కో అవుతుంది. హమ్ కో హమ్కో, వహ్ కో వహ్కో కాదు ఉస్కో అవుతుంది. ఓకేనా? యహ్ ప్లస్ కో ఇస్కో అవుతుంది. వే ప్లస్ కో ఉన్కో అవుతుంది. ఏ ప్లస్ కో ఇన్కో అవుతుంది. ఓకేనా? కోన్ ప్లస్ కో కిస్కో అవుతుంది. సబ్ ప్లస్ కో సబ్కో అవుతుంది. అయితే దీనికి ఇప్పుడు అర్థాలు చెప్తున్నాం. ముజే నన్ను లేదా నాకు వస్తుంటుంది. తుమ్కో నీకు, నీకు అంటే వచ్చిందా, కు వచ్చిందా, చూడండి. నెక్స్ట్ ఆప్కో మీకు, ఆప్కో అంటే మీకనే అర్థం వస్తుంది, మీకు. ఓకేనా? కో ఆప్కో. ఇప్పుడు నేను ఆప్కో కోన్ దియా అని అన్నాను అనుకోండి, మీకు ఎవరు ఇచ్చారు, మీకు అంటే కో వచ్చిందా, అందుకే ఆప్కో వాడుతున్నాను. ఆప్కో, ఆప్కో కోన్ దియా మీకు ఎవరిచ్చారు. మీకు అనే తెలుగు పదం వచ్చింది, అందుకే చూడండి ఇక్కడ ఒక తెలుగు పదం రాసినాను. ఇది ఒక కీవర్డ్స్ అనమాట. మీకులో కు ఉందా, కు ఇక్కడ ఉందంటే కో వాడుతున్నట్టు, అర్థమైందా? ఇది తెలుగు, ఈ తెలుగు ప్లేస్ని ఇక్కడ హిందీ వాడతాం అనమాట. ఓకేనా? మీకు అర్థం కావాలని ఈ విధంగా రాశాను. అంటే కి, కు, నేను వచ్చే శబ్దాలకి ఏవైతే ఈ పదాలు ఉన్నాయో ఈ పదాలకి ఈ వాడతాం అనమాట. ఓకేనా? ముజే నాకు, నాకు వచ్చిందా. తుమ్కో నీకు, కు వచ్చిందా. ఆప్కో మీకు లేదా తమరికి, కి వచ్చిందా. లేదా హమ్కో మాకు, కు వచ్చిందా. ఉస్కో అతనికి, కి వచ్చిందా అంటే అతడికి. తర్వాత ఇస్కో ఇతడికి, కి వచ్చిందా. ఉన్కో వారికి, కి వచ్చిందా. ఇన్కో వీరికి, కి వచ్చింది. కిస్కో ఎవరికి, కి వచ్చింది. సబ్కో అందరికి, కి వచ్చింది. ఓకేనా? ఇట్లా ఈ కో అనే శబ్దం వచ్చి అడగటం వల్ల ఈ పదాల అమరిక ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? ముజే, తుమ్కో, ఆప్కో, హమ్కో, ఉస్కో, ఇస్కో, ఉన్కో, ఇన్కో, కిస్కో, సబ్కో. నెక్స్ట్ కా. కా అంటే ఇక్కడ యొక్క అనే వస్తుంది. కే అన్న యొక్క అనే వస్తుంది. కి అన్న యొక్క అనే వస్తుంది. అయితే ఈ మూడు పదాలని ఏ సందర్భాలలో వాడాలో మీరు తెలుసుకున్నట్టయితే మీకు పదాల యొక్క పద వాక్య నిర్మాణంలో మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, అది ఎలాగో ఇప్పుడు చెప్తాను. యాక్చువల్గా మన ఛానల్లో గత వీడియోలో నేను కొన్ని చెప్పడం జరిగింది. ఏంటి అంటే ఈ కా ఉంది కదా, ఈ కాలో లాస్ట్ ఈ జట్కా ఉంది కదా, ఇది సింగులర్. ఈ కాలో ఈ జట్కా ఏమవుతుంది, ఈ జట్కా వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చి చేరుతుంది, కే వస్తుంది. ఇది ఫ్లూరల్, ఇది సింగులర్, ఇది ఫ్లూరల్, ఈ రెండు కలిసి పుల్లింగం. ఓకేనా? నెక్స్ట్ ఇది ఏంటిది, కీ అంటే ఇది స్త్రీలింగం. ఓకేనా? ఈ కీ అనేది స్త్రీలింగం మాత్ర, ఈ కా అనేది పుల్లింగంలో ఏకవచనం, కే అనేది పుల్లింగంలో బహువచనం. ఓకేనా? ఇప్పుడు అతడు ఉన్న ఒక వ్యక్తి ఉన్నా కానీ ఇది వాడతాము. ఒక్క వ్యక్తి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇది వాడతాము. వారు లేకపోతే ఒకరికన్నా ఎక్కువ ఉన్న సందర్భాల్లో ఇది వాడతాము. నెక్స్ట్ కీ అంటే స్త్రీలింగం
అంటే మహిళలకు సంబంధించి మహిళలు మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే మహిళల గురించి మనం మాట్లాడేటప్పుడు కానీ ఈ కి అనే శబ్దం వస్తుంది. ఇది స్త్రీలింగం. ఓకేనా. ఇక్కడ ఇప్పుడు చూడండి కా కే కి ఈ రెండు పుల్లింగం, ఇది స్త్రీలింగం. ఇప్పుడు మే ప్లస్ కా మేరా అవుతుంది. మేరా అంటే నా యొక్క. తుమ్ ప్లస్ కా తుమ్హారా అవుతుంది. ఓకేనా. తుమ్హారా అంటే నీ యొక్క. చూడండి తుమారా అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి వచ్చింది. తుమ్కి కాగలిస్తే తుమ్హారా అయింది. ఆప్ ప్లస్ కా ఆప్కా అంటే మీ యొక్క. హమ్ ప్లస్ కా హమారా మా యొక్క. వహ్ ప్లస్ కా ఉస్కా అవుతుంది. ఓకేనా. ఏమవుతుంది? ఇది ఉస్కా అంటే అతడి యొక్క. తర్వాత ఇది ఏమవుతుంది? ఇస్కా అవుతుంది అంటే ఇతడి యొక్క. తర్వాత ఇది ఏమవుతుంది? ఉన్కా అవుతుంది. ఎందుకు? ఉన్ ప్లస్ కా ఉన్కా. అదే ఇన్ ప్లస్ కా ఏమవుతుంది? ఇన్కా. ఉన్కా అంటే వారి యొక్క, ఇన్కా అంటే వీరి యొక్క. వీరి యొక్క. చూసిర్రా. నెక్స్ట్ కోన్. కోన్లో కిస్కా వస్తుంది. కిస్కా అంటే ఎవరి యొక్క అనేది వస్తుంది. సబ్ ప్లస్ కా ఇక్కడ ఏమవుతుంది? సబ్ కా వస్తుంది అంటే అందరి యొక్క. సబ్ ప్లస్ కా సబ్కా. సబ్కా అంటే అందరి యొక్క. నెక్స్ట్ ఇది చూడండి కి. మేకి కే వచ్చి ఆడైతే మేరే వస్తుంది అంటే నా యొక్క. నెక్స్ట్ తుమ్ ప్లస్ కే తుమ్ హారే వస్తుంది. ఏమొస్తుంది లాస్ట్కి? తుమ్ హారే నీ యొక్క. ఆ ప్లస్ కే ఆప్కే మీ యొక్క. హమ్ ప్లస్ కే హమారే. తర్వాత ఉస్కే ఇస్కే ఉన్కే ఇన్కే కిస్కే సబ్కే. ఓకేనా. అంటే ఇది బహువచనంలో వాడతాము, ఇది ఏకవచనంలో వాడతాము, ఇది బహువచనంలో వాడతాము. ఇంకొకటి ఈ రెండు కూడా పురుషులకు మాత్రమే వాడతాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చే వరకల్లా స్త్రీలకు వాడతాము. మేరీ ఒక మహిళ ఏమంటుంది? ఏ కలం మేరీ హై అంటుంది. అంటే ఈ పెన్ను అంటే ఈ మార్కర్ నాదే అంటుంది. ఒకవేళ బాయ్ ఏమంటాడు? ఇస్ కలం మేరా హై అంటాడు. మేరా అంటే నా యొక్క. ఇది జంటు వాడే పదం, ఇది లేడీస్ వాడే పదం. అర్థమైందా? మేరా మేరీ. ఎప్పుడైనా మహిళ మేరా కలం అనదు, మేరీ కలం అంటుంది. జంటు కూడా ఎప్పుడు మేరీ కలం అనడు, మేరా కలం అంటాడు. అర్థమైందా? ఇది మేరా. ఎప్పుడు కూడా జెంట్స్ మేరా అంటారు అంటే ఇండివిజువల్గా మాట్లాడేటప్పుడు. అదే మహిళలు మాట్లాడేటప్పుడు మేరీ అంటారు. డిఫరెంట్ అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ తుమ్హారీ అంటే మహిళల్ని నీ యొక్క అని వాడేటప్పుడు తుమ్హారీ అంటాం. ఇక్కడ ఆప్కి అంటాం ఎందుకంటే కి. ఆప్కి కి వచ్చి ఆడైందంటే ఆప్కి. ఓకేనా. ఇక్కడ హమారీ వస్తుంది. ఓకేనా. హమారీ అంటే మా యొక్క, అంటే మహిళలకు సంబంధించి మా యొక్క. తర్వాత ఉస్కి ఇస్కి అంటే ఆమెకి. తర్వాత ఇక్కడ కూడా ఇస్కి వస్తుంది. తర్వాత ఉన్కి ఇన్కి. తర్వాత కిస్కి సబ్కి ఇది వస్తుంది. నెక్స్ట్ సే. సే అంటే ఇక్కడ తో నుండి వలన కంటే ఈ 4 శబ్దాలకు కూడా సేమ్ తీసుకుంటాము. ఎలా అంటే ఇప్పుడు ఆప్ ఉందనుకోండి, ఆప్ సే అంటే మీ నుండి. ఆప్ సే అంటే ఏంటిది? మీ నుండి. ఆప్ సే మైనే కుచ్ పైసే లియా అంటే మీ నుండి నేను కొంత డబ్బుని తీసుకున్నాను. మీ నుండి ఆప్ సే వచ్చిందా? ఆప్ సే మీ నుండి. ఓకేనా. తర్వాత తుమ్సే అంటే నీ నుండి. ఓకేనా. హంసే మా నుండి. ఇక్కడ ఉస్సే అతడి నుండి, ఇస్సే ఇతడి నుండి. తర్వాత ఉన్సే వారి నుండి, ఇన్సే వీరి నుండి. తర్వాత కిస్సే ఎవరి నుండి, సబ్సే అందరి నుండి. ఓకేనా. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ వస్తుంది. ఈ పదాలకి ఈ సే వచ్చి యాడ్ కావటం వల్ల. ఓకేనా. చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మేరే బాయ్ మేరేసే బడా హై అంటే నా యొక్క అన్న నాకంటే పెద్దవాడు. నాకంటే పెద్దవాడు అందుకే మేరే బాయ్ మేరేసే బడాయ్. మేరేసే బడాయ్. మేరేసే అని ఎందుకంటున్నా? నాకంటే పెద్ద. ఓకేనా. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మేరా బాయ్ యహాసే గయా అంటే
మా యొక్క బ్రదరు ఇక్కడి నుండి పోయాడు. యహాసే ఇక్కడి నుండి, చూడండి నుండి వచ్చిందా, ఇక్కడి నుండి పోయాడు అంటే యహాసే అంటాము. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. కిస్సే బాత్ కియా అంటాము, అంటే ఎవరితో మాట్లాడావు అంటే ఎవరితో మాట్లాడావు, తో కూడా వచ్చిందా, ఎవరితో. కిస్సే బాత్ కియా, కిస్సే బోలా అంటే ఎవరితో మాట్లాడావు, తో వచ్చిందా. ఓకే, తో వచ్చింది, నుండి, వలన, కంటే, ఇవన్నీ కవర్ అయినాయి కదా. ఓకే, నెక్స్ట్ మే. ఇక్కడ చూడండి ఏం రాశాను నేను, ఇక్కడ 2 మాత్రలు ఇలా రాసి ఈ డాట్ పెట్టాను. ఇక్కడ ఏమొచ్చింది, ఒక్కటే మాత్ర రాసినాను, డాట్ పెట్టాను, అంటే ఒక్క మాత్ర ఎగిరిపోయింది. దీనికి డిఫరెంట్ ఏంటిది అంటే, ఇది ఏమో మే పలకడం ఎలా పలుకుతారు, మై అని పలకొద్దు, మే అని పలకాలి. ఇదేంటిది మే, చూడండి ఇది సింపుల్గా మే అని పలుకుతాము. దీనికి మేతో పాటు ఇది వచ్చి యాడ్ అవుతుంటుంది, మే. చూసారా, హాకి ఇట్లా పైన జట్క వస్తుంది, మే. ఇదేంటిది, నేను అనే శబ్దం వస్తుంది. ఇదేంటిది, లోపల, ఒక గది లోపల ఏదైనా ఉంది అంటే దాని గురించి మాట్లాడేటప్పుడు ఇది వాడతాము. అంటే కమరామే, కమరా అంటే గది కదా, రూమ్, కమరాకే అందర్, కమరామే అని కూడా మాట్లాడతాం. అంటే కమరామే అంటే గది లోపల, రూమ్ మే రూమ్ లోపల, అట్లా. స్కూల్ మే స్కూల్ లోపల. ఓకేనా, డిఫరెంట్ అర్థమైంది కదా. దీనికి ఇది మే అంటేనేమో నేను, మే అంటేనేమో లో, అంటే లోపల వస్తుంది. ఇప్పుడు చూడండి, మే అంటే ముజ్మే అంటే నాలో, తుమ్మే అంటే నీలో, ఆప్మే మీలో, హమ్మే మాలో, తర్వాత ఉస్మే దానిలో, ఇస్మే దీనిలో, ఉన్మే వారిలో, ఇన్మే వీరిలో, కిస్మే దీనిలో, సబ్మే అందరిలో. ఓకేనా, నెక్స్ట్ పర్ చూడండి. పర్ అంటే మీద, పైన అనే శబ్దం వస్తుంది. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు చూడండి, మేరే ఊపర్ గలత్ అంజామ్ లగాయా అంటే నా మీద తప్పుడు ఆరోపణ చేశారు. అంటే మేరే ఊపర్, ఊపర్ అంటే పైన వస్తుంది. ఓకేనా, పర్. లేదా ఉస్ పర్ అంటే దాని వద్ద, అంటే దాని మీద, దానిపైన అని అంటాం కదా. అందుకే ఉస్ పర్, ఇస్ పర్, ఉస్ పర్ అంటే దాని మీద, ఇస్ పర్ అంటే దీని మీద, అంటే పర్ అంటే మీద కానీ పైన కానీ వస్తుంది. ఓకేనా, అందుకే తుమ్ పర్, అప్ పర్, హమ్ పర్ అంటే మా మీద, తర్వాత ఉస్ పర్ దాని మీద, ఇస్ పర్ దీని మీద, ఉన్ పర్ అతని మీద, ఇన్ పర్ వీరి మీద, కిస్ పర్ దేని మీద, సబ్ పర్ అందరి మీద. ఓకేనా, నెక్స్ట్ చూడండి, కేలియే. కేలియే అంటే కొరకు వస్తుంది. ఇప్పుడు దీని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తే చూడండి, మేరే దోస్త్ మేరే లియే ఆయే హై అంటే నా ఫ్రెండ్ నా కొరకు వచ్చాడు. అంటే మేరే దోస్త్ మేరే లియే ఆయే హై అంటే మేరే లియే నా కొరకు వచ్చాడు. ఓకేనా, మేరే మా మేరే లియే ఆయే హై, మేరే బాయ్ మేరే లియే ఆయే హై, మేరా బహన్ మేరే లియే ఆయే హై, ఇన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు. అంటే నా కొరకు అనే సందర్భంలో లియే వాడతారు. ఓకేనా, కే లియే వస్తుంది. ఉస్కే లియే అతడి కొరకు, ఇస్కే లియే ఇతడి కొరకు, ఉన్కే లియే వారి కొరకు, ఇన్కే లియే వీరి కొరకు, సబ్కే లియే అందరి కొరకు. ఓకేనా, చూడండి ఇప్పుడు ఆప్ ఉందా, ఆప్కే లియే మీ కొరకు, హమారే లియే మా కొరకు, ఉస్కే లియే అతడి కొరకు, ఇస్కే లియే ఇతడి కొరకు, ఉన్కే లియే వారి కొరకు, ఇన్కే లియే వీరి కొరకు, కిస్కే లియే ఎవరి కొరకు, సబ్కే లియే అందరి కొరకు. వచ్చిందా, వీటికి ఇవి యాడ్ చేస్తే ఇప్పుడు నేను చెప్పినవి వస్తున్నాయి. నెక్స్ట్ చూడండి, కే సాత్ అంటే వెంట, తో పాటు అనే శబ్దం వస్తుంది. ఇప్పుడు మేకి కే సాత్ యాడ్ అయితే ఏమవుతుంది, మేరే సాత్ అవుతుంది. మేరే సాత్ అంటే నాతో పాటు. ఇప్పుడు మేరే సాత్ అవగే అంటే నాతో పాటు వస్తావా, నాతో పాటు. ఓకేనా, లేదా నా వెంట వస్తావా, మేరే సాత్ అవగే అంటే నా వెంట వస్తావా, మేరే సాత్ అవగే నాతో పాటు వస్తావా అనే సందర్భంలో ఇది వాడతాము. కే సాత్ అంటే వెంట, తో పాటు. ఓకేనా, చూడండి, తుమ్ ప్లస్ కే సాత్ అంటే తుమారే సాత్ నీ వెంట, ఆప్కే సాత్ తమరి వెంట, తర్వాత హమారే సాత్ మా వెంట, తర్వాత ఉస్కే సాత్ అతడి వెంట, ఇస్కే సాత్ ఇతడి వెంట, ఉన్కే సాత్ వారి వెంట, ఇన్కే సాత్ వీరి వెంట, కిస్కే సాత్ ఎవరి వెంట, సబ్కే సాత్ అందరి వెంట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, కే పాస్ అంటే దగ్గర, అంటే నియర్లీ. ఇప్పుడు మేరే పాస్ అంటే నా దగ్గర. ఇప్పుడు మేరే పాస్ పైసా హై నా దగ్గర డబ్బు ఉంది. నా దగ్గర
మేరే పాస్ ఏముంది, మేరే పాస్ అంటే నా దగ్గర పైసా హై, డబ్బులు ఉన్నాయి, అందుకే మేరే పాస్. అదే తుమ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ తుమారే పాస్ నీ వద్ద పైసలు ఉన్నాయి, ఆప్కే పాస్ మీ వద్ద పైసలు ఉన్నాయి, హమారే పాస్ మా వద్ద పైసలు ఉన్నాయి, ఉస్కే పాస్ అతడి వద్ద పైసలు ఉన్నాయి, ఇస్కే పాస్ ఇతడి వద్ద పైసలు ఉన్నాయి, నెక్స్ట్ ఉన్కే పాస్ వారి వద్ద పైసలు ఉన్నాయి, నెక్స్ట్ ఇన్కే పాస్ వీరి వద్ద పైసలు ఉన్నాయి, నెక్స్ట్ కిస్కే పాస్ ఎవరి వద్ద పైసలు ఉన్నాయి, నెక్స్ట్ సబ్కే పాస్ అందరి దగ్గర పైసలు ఉన్నాయి. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు అంటే ఈ లెఫ్ట్లో ఉన్నటువంటి పదాలకి ఇక్కడ వచ్చినటువంటి పదాలు యాడ్ అయితే ఇక్కడ వచ్చే కొత్త పదం ఉందా, ఆ కొత్త పదం మనం ఏ సందర్భంలో వాడతాము అని చెప్పేసి ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. ఓకేనా, ఇది చాలా సింపుల్ క్లాసు. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, రెండుసార్లు చూస్తే పక్క 100% అర్థమవుతుంది. ఏం లేదు ఇందులో, మళ్ళీ ఒకసారి ఓరల్గా చెప్తా చూడండి. ఇప్పుడు ఇది ఏంటిది, జనరల్గా మన యొక్క ఇండివిజువల్గా మనల్ని ఏమంటాము, మన పేరు పెట్టి అయితే అనలేము కదా, నేను నువ్వు మీరు మేము ఇలానే అనుకుంటాం కదా, వాటిని ఇక్కడ రాశాను లెఫ్ట్ సైడ్. ఓకేనా, నేను నువ్వు మీరు మేము, ఓకేనా, అతడు ఇతడు వారు వీరు ఎవరు అందరూ. ఓకేనా, వీటికి ఈ వచ్చే కారకాలు ఏడైతే వచ్చే పదం ఏదైతే ఉందో ఆ వచ్చే పదము ఇగో ఇది అవుతుంది, ఇగో ఈ తెలుగు పదాలు అవుతున్నాయి. ఓకేనా, అందుకే ఇవి రాసినాను. అర్థమైంది కదా. ఇప్పుడు ఆప్కి కా వచ్చి యాడైతేనే కదా ఆప్కా అని వచ్చేది. ఆప్కా అంటే మీ యొక్క అనేది మీరు గ్రామర్లో ఇప్పుడు ఆప్కా అనే పదం మీరు డిక్షనరీలో కొడితే ఏమొస్తుంది, మీ యొక్క అని వస్తుంది. ఆప్ అంటే మీరే కదా, ఇక్కడ ఏమి నేర్పినా ఆప్ అంటే మీరు లేదా తమరు, వచ్చి కా యాడ్ చేసి కొట్టండి డిక్షనరీలో. ఆప్కా ఏమైంది, వచ్చిన కొత్త పదం ఆప్కా అయింది. ఆప్కా అంటే ఏంటిది, మీ యొక్క తమరి యొక్క అని డిక్షనరీ చూపిస్తుంది. అంటే దీనికి ఒక అర్థం ఏడైంది కదా, అంటే ఈ రెండు పదాలు అంటే ఈ పదానికి కారకాలు ఏడైతే వచ్చే కొత్త పదానికి ఒక అర్థం వస్తుంది హిందీలో, అంటే హిందీ లాంగ్వేజ్లో. అంటే ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కొన్ని శబ్దాలు అంటే కొన్ని పదాలు ఇలా అమరుతున్నాయి, అమరికలో ఉంటున్నవి అంటే వేరే రెండు రకాల పదాలని అంటే వచ్చే ఇక్కడ ఉన్నటువంటి జనరల్ పదాలకి కారకాలు యాడ్ అయినప్పుడు వచ్చే కొత్త పదానికి అర్థం ఉంటుంది భాషలో అని మీరు ఇక్కడ గుర్తుపట్టగలగాలి. నేను ఇప్పుడు చెప్పిన విధంగా గుర్తుపట్టగలిగితే మీరు రేపు సెంటెన్స్ ఫార్మేషన్ గురించి నేను చెప్పేటప్పుడు పెద్ద క్లాస్ చెప్పేటప్పుడు ఇగో ఇవన్నీ పదాలు వస్తుంటాయి కదా, ఈ పదాలు వచ్చినప్పుడు మీకు సింపుల్గా అర్థమైపోతుంది క్లాసు. అందుకే నెక్స్ట్ కొంచెం బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి మనం పోదాం అనుకుంటున్నాము. అడ్వాన్స్ లెవెల్కి నేను క్లాస్ చెప్పేటప్పుడు ఇవి వస్తుంటాయి, వీటికి అర్థాలు తెలిసినాయి అనుకోండి, మీరు అక్కడ సింపుల్గా గుర్తుపట్టగలుగుతారు, అంటే భాషను సింపుల్గా నేర్చుకోగలుగుతారు, మీరు హిందీ సులువుగా మాట్లాడగలుగుతారు. అవునా, అందుకే ఇప్పుడు ఈ కాకి కేలు అర్థం కావట్లేదని చెప్పేసి ఎవరైతే మెసేజ్ చేశారో నాకు, వాళ్ళు ఒకసారి చూడండి, కో ఎందుకు వస్తుంది, కా కి ఎందుకు వస్తుందో చూడండి. అర్థమైందా, కీకు నేను ఈ 4 శబ్దాలకి కో వాడతాము. ఎప్పుడు మనం మాట్లాడే ఒక శబ్దానికి చివరన కీ వచ్చిన, ఇప్పుడు కు అంటే నాకు, అర్థమైందా, తర్వాత అతనికి లేదా వారికి, అతనిని వచ్చిందా, ఇట్లా అంటే అతనిని లాస్ట్ ఏమవుతుంది, నీ వస్తుంది, నీ ఇక్కడ రాశాను అంటే ఆ నీ వచ్చిందంటే హిందీలో కో రాయాలన్నమాట. అంటే అతడు అంటే ఉస్కో, అదే అతనికి అంటే ఉన్కు అంటాం. ఓకేనా, ఈ విధంగా. ఓకే, ఈ క్లాసు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే, మీకు కనుక ఈ క్లాస్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఎవరైనా హిందీ నేర్చుకోవాలి అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరొక మంచి కంటెంట్తో నేను ముందుంటాను.